For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. సెలబ్రిటీల జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన తన భార్య శ్రీవాణితో కలిసి వీడియోను విడుదల చేశారు. జర్నలిస్ట్ టీవీ5 మూర్తి తమను 5 కోట్లు అడుగుతున్నాడని, ఇవ్వకపోవడం వల్లే వేధిస్తున్నారని ఆరోపించారు. మూర్తి 2017 నుంచి మాపై చెడు ప్రచారం చేస్తున్నాడని అన్నారు. 8 నెలలుగా వేధింపులు మరీ ఎక్కువయ్యాయని కూడా వేణుస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. గత 8 నెలలలో 15 కేజీల బరువు తగ్గిపోయానంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వేణుస్వామి సతీమణి సైతం 5 కోట్లంటే మాటల, తమ బంగారం అంతా అమ్మినా కూడా అంత ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉందని కూడా ఎమోషనల్ అయ్యారు. ఆ డబ్బుల్ని మేము ఇవ్వలేమని, మమ్మల్ని ఎలాగైనా చంపేస్తారంటూ నా చావు వేస్ట్ కావద్దని ఆమె వాపోయారు. ఒకవేళ నేను ఆత్మహత్య చేసుకుంటే వేణుస్వామి మీద ఎలిగేషన్స్ వల్ల ఆయన సతీమణి చనిపోయిందని అంటారు. ఇది ఇండైరెక్ట్ గా మర్డర్ అని కూడా శ్రీవాణి అన్నారు. తమ వల్ల కొంతమంది అయినా ఇలాంటి దురాఘాతాల నుంచి బయటపడతారని ఈ వీడియో చేస్తున్నట్లు వేణుస్వామి దంపతులు చెప్పారు. అందుకే తమకు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని తెలిపారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. ఇటీవల కాలంలో వేణుస్వామి తరచుగా వివాదాలకు కేర్ ఆఫ్ గా మారుతున్నారు. నాగ చైతన్య, శోభిత ధూళిపాల్ల ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుంచి మరోసారి వేణుస్వామి వార్తలు ట్రెండింగ్ గా మారాయి. వీరిద్దరు కూడా గొడవలు పడి 2027లో విడిపోతారంటూ బాంబు వేశారు. తాను ఒక అమ్మాయి జీవితం నాశనం కావద్దని చెబుతున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. మరోవైపు సమంతకు తొందరలోనే మంచి సంబంధం కుదురుతుందన్నారు. ఆమెను టార్గెట్ చేసినట్లు తమను కూడా కొంతమంది వేధిస్తున్నారని అన్నారు. ఇక మరోవైపు వేణుస్వామి దంపతుల వ్యాఖ్యలపై కొంతమంది మహిళా కమిషన్ కు సైతం ఫిర్యాదు చేశారు. దీనిపై వేణుస్వామి తమ ముందు హాజరు కావాలంటూ మహిళా కమిషన్ సీరియస్ అయింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా వేణుస్వామితో మాట్లాడారు. దీంతో ఆయన తాజాగా విడుదల చేసిన వీడియో మాత్రం అందరినీ ఒక్కసారిగా షాకింగ్ కు గురి చేసిందని చెప్పుకోవచ్చు.